మనసు తీసేయంది ఏడుపు, ఇది ముందు మనసు పడకూడదు, మొదటి అడుగు మనసు పడడమే. మన మనసు పడుతుందా? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో అల్లాహ్ తాలా ఏమి ఆజ్ఞ ఇచ్చాడు? మీరు మీ ప్రాణాలపై అన్యాయం చేసుకున్నప్పుడు సూరా నిసాలో ఏమి ఆజ్ఞ ఇచ్చారు? మీరు మీ ప్రాణాలపై అన్యాయం చేసుకున్నప్పుడు నా ప్రవక్త సమక్షంలో రండి అని చెప్పారు. మరి మనం పాపం చేస్తామా? మనం ఇస్తిగ్ఫార్ చదువుతున్నాం కదా, ఎంతసార్లు ఇస్తిగ్ఫార్ చదవాలి? 250 సార్లు చదవాలా? మనం 250 సార్లు ఇస్తిగ్ఫార్ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో నిలబడి చదువుతున్నామా? లేకపోతే నిరుత్సాహంగా తౌబా తౌబా, అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ అని చదివేస్తున్నామా? 250 అయిపోయాయా? ఇదే మన ఇస్తిగ్ఫార్ అల్లాహా? మన ఇస్తిగ్ఫార్ ఇలాంటిదైతే మన మీద మాలకులు కూడా అస్తగ్ఫిరుల్లాహ్ చదువుతుంటారు. చూడండి, విషయం ఏమిటంటే ఇచ్చిన దాన్ని ఇచ్చేసాం, పోయింది, బలవంతంగా బయటకు తీసి చేయడం కాదు. మనము ఇస్తిగ్ఫార్ చదవాలంటే, అల్లాహ్ దగ్గర తౌబా చేయాలంటే తౌబా చేసే విధానం ఏమిటి అని అల్లాహ్ తాలా చెప్పాడు. నబీ గారి దర్వాజాకు చేరుకోండి. నబీ గారి దర్వాజాలో ఎలా ఊహించాలో మన ఊహలో అక్కడికి చేరుకోండి. సుభానల్లాహ్. ఊహ రాకపోయినా మన హృదయానికి నమ్మకం ఇవ్వండి, నబీ గారు నా మాట వింటున్నారని. సుభానల్లాహ్ సుభానల్లాహ్. ఎందుకంటే హదీస్‌లో వస్తుంది, ఒక బందా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం దర్వాజాలో సలాం చెబితే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా సమాధానం ఇస్తారు. సుబ్హానల్లాహ్. హదీస్‌లో ఉంది, దూతలు నియమించబడ్డారు. దూతలు ఎప్పుడూ వెతుకుతుంటారు. ఎవరైనా సలాం చెప్పారా, ఆ సలాం నబీ గారికి చేరవేయడమే వారి పని. చాలా దూతల పని సలాం, దురుద్‌ను నబీ గారికి చేరవేయడం. దూతలు దురుద్‌ను చేరవేస్తారు, ఇది కూడా ఉంది. కానీ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం కొంతమంది బందాల దురుద్‌ను స్వయంగా వింటారు. సుబ్హానల్లాహ్. దూతలు చేరవేస్తారు, అది వారి పని. కొంతమంది బందాల దురూద్, కొంతమంది బందాల సలాం నబీ గారు స్వయంగా వింటారు. సుబ్హానల్లాహ్ వలహ్ దబు వలహ్. మన కర్మలు కూడా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం దర్వాజాకు చేరుతున్నాయి. మన కర్మలు పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ స్థానానికి చేరుతున్నాయి. మనకు అనిపిస్తుంది, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హజ్రత్ అబూ బకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు సేవలో ఉండటానికి మనం ప్రయత్నిస్తున్నాం. మన తల్లి మనకు ఈ భావనను ఇచ్చింది. నేను నా విషయాన్ని చెబుతున్నాను, మనము ఏదైనా పాపం చేస్తే ఆ పాపం నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్తుందని మనం గుర్తుంచుకోవాలి. అల్లమా ఇక్బాల్ రహ్మతుల్లాహి అలైహి తన చివరి సమయానికి, మరణానికి సమీపిస్తున్నప్పుడు ఇలా ప్రార్థించారు, ఓ అల్లా, నన్ను ఇక్బాల్‌ను క్షమించు. నీవు క్షమించేవాడివి, నీవు ఘఫూర్, నీవు రహీం, క్షమించేవాడివి. ఓ అల్లాహ్, ఇక్బాల్‌ను క్షమించు. నీవు నన్ను క్షమిస్తే నీవు నన్ను క్షమించు. కానీ నీవు నన్ను ప్రళయ దినాన లెక్క చేయాలనుకుంటే నా నబీ ముందు కాదు, ఒంటరిగా లెక్క చేయు. ఆయన ఏమి ప్రార్థిస్తున్నారు అంటే, ఓ అల్లాహ్, నీవు క్షమించు దయచేసి. లేకపోతే నా లెక్కలు తీర్చాలి అనుకుంటే నా లెక్కలు నా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు చేయవద్దు. లేకపోతే నేను నా నబీకి ఎలా ముఖం చూపించగలను? హజ్రత్ అల్లామా ఇక్బాల్ రహ్మతుల్లాహి అలైహి తన చివరి వయస్సులో చివరి సంవత్సరాల్లో అల్లాహ్ను ప్రార్థించారు. అసలు విషయం ఏమిటంటే, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మన హృదయం సంబంధం ఉండాలి. హృదయానికి సంబంధం లేకపోతే మనకు కలం ఉండదు. మొదటి సందేశం హజ్రత్ అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు ద్వారా వచ్చింది. మొదటి సందేశం అంటే మన హృదయం ఏడవాలి.